అనేసరికి విచారపడుతుంది. ఎన్నిసార్లు నేను గుంజుకుని వచ్చినా అన్నిసార్లు చర్యలు. మాట్లాడద్దు అని చెప్తాము, వినండి అని చెప్తాము, ఇదే దృష్టి పెట్టండి అని చెప్తాము. ఎంత అమ్మవారిని తీసుకొచ్చినా మీ పనిలో కూడా తిరిగి అమ్మవారు మళ్ళీ ఆ వైపుకే మరలి వెళ్ళిపోతుంది. కాబట్టి చేసే ప్రతి పనికి నియమము, నిబద్ధత ఇక్కడ పాటిస్తేనే ఆమెను పట్టుకోవడం సాధ్యమవుతుంది. వస్తువులు తెచ్చుకోవడం అందరం తెచ్చుకుంటాం, నియమం మీద నిలబడడమే దీక్ష. ఆ దీక్షకు ఎవరు కట్టుబడి ఉంటారో ఆమెను తెప్పించి ఒప్పించి ఆమె యొక్క పాదములు పట్టుకోవడము చాలా 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 శ్రీ మహావిష్ణువుకు కూడా కష్టమే. ఎప్పుడైతే ఆయన యొక్క వక్షస్థలం మీద భృగు మహర్షి పాదస్పర్శ కలిగిందో ఆయననే విడిచిపెట్టి కొల్హాపురానికి వచ్చింది. భర్తనే సర్వస్వం, కానీ ఇక్కడ ఆత్మాభిమానానికి ప్రతీక అమ్మవారు. ఆమెకు నచ్చని పనులు చేస్తే ఆమె తిరుగుముఖం. ఏం చేస్తే ఈ యొక్క ఇంటి లోపలికి అమ్మవారు వస్తుంది అని చెప్పి చివరికి మరుసటి లక్ష్మీవారం రాగానే తన సవతి తల్లిని నిష్టగా ఉండదలచి ఆమెను ఒక ఇంట్లో కూర్చుండబెట్టి బయట గొల్లెలు పెట్టేసింది. కాసేపటికి పిల్లలు అక్కడికి ఆడుకోవడానికి వచ్చి అరటి పండు తిని తొక్క వారేసారు. కాబట్టి వాటి తొక్కలను గృహద్వారం వద్ద విసిరేసేసరికి ఆకలి తట్టుకోలేక ఆ తొక్కలలో ఉన్నటువంటి యొక్క పదార్థాన్ని తినడం, ఈ యొక్క విషయం సుశీలకు తెలిసి బాధపడింది. తల్లి అన్ని కూడా అవాంతరాల పనులే చేసుకున్నది. సద్దన్న ఒకసారి తిన్నది, నెత్తికి నూనె పెట్టుకున్నది. ఇప్పుడు ఈమె ఏం పని చేయదని చెప్పి ఒక రూములో బంధిస్తే పిల్లలు వచ్చి అరటి పండు తిని మిగిలిన తొక్కలను తెచ్చి దాని మీద గుజ్జులు తినేసరికి వ్రతభంగము. అక్కడ కూడా బాధపడింది. ఆ మాసమిక దగ్గరికి వస్తున్నది, అయిపోతున్నది. కాలమిక ఎక్కువగా లేదు. ఇంతలో ఆఖరి వారం వచ్చేసరికి లక్ష్మీదేవి పూజకు శ్రేష్టమైనటువంటి మార్గశిర మాసము వెడలిపోయిన మంచి అవకాశం చేజారిపోతుంది అని ఈసారి ఎట్లయినా సరే ఆమెతోని పూజ చేయించాలని పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడేసుకున్నది. తన కొంగు అమ్మ కొంగు కలిపి ముడి వేసుకొని జాగ్రత్తగా ఏ విధమైన నియమభంగము కలగకుండా జాగ్రత్త పడి ఆనాటి సాయంత్రం తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించింది. ఒకరి కొంగు ఒకరు ముడి వేసుకొని ఈమె అన్ని కూడా చేయరాని పనులు చేస్తుంది, అమంగళకరమైన పనులు చేస్తున్నది. ఎట్లయిన దరిద్రం పోతుంది కాబట్టి కట్టి వేస్తానికి కట్టేసుకొని మరి ఆ పూజ చేయించిన తర్వాత ఆ పూజాంతమున ప్రసన్నురాలైనటువంటి శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించింది. సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది. అక్కడ బిడ్డ పెట్టిన ప్రసాదం మాత్రమే ఇచ్చింది. తల్లి పెట్టినటువంటి ప్రసాదాన్ని ఆమె తిరస్కరించింది. అమ్మా ఎందుకు ఇట్లా చేసినవు అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఎవరు ఏది అడిగినా సమాధానం తిరిగి ఇస్తుంది. భావన ప్రధానము. అడుగుతుంది, నాది ఎట్లా మెచ్చినావు, మా అమ్మది ఎట్లా మెచ్చలేదు, ఏం తప్పు జరిగింది, ఏం పొరపాటు జరిగింది అంటే అప్పుడు అమ్మవారు చెప్తుంది ఏమని, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేస్తున్నప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురు కట్టతో నిన్ను కొట్టింది. చీపురు ఖాళీగా దొరుకుతుంది, పిల్లలను మోగిస్తారు. ఎంత చీపురు కట్టబట్టి మోగించిండ్రో ఆ మోతకు దోషము. ఆ దోషము ద్వారా ఆమె ఈ రోజు నాకు నివేదించిన నివేదనను నేను స్వీకరించను అని చెప్పేసి చెప్పడంతో దానికి సుశీల తన సవతి తల్లి చేసిన పని మన్నించమని చెప్పేసి పరిపరి విధాలుగా ప్రాధేయపడింది. అంటే అది దరిద్రానికి సంకేతము. చీపురు ఒక ఆయుధము కాబట్టి ఆ యొక్క ఆయుధము శనేశ్వరుని యొక్క చేతి దగ్గర అటువైపు ఇటువైపు ఉంచబడుతుంది. కాబట్టి దారిద్రాన్ని చిమ్మి వేసేటువంటి ఒక వస్తువు. అదే తీసుకొని కొడితే ఆపాదించేది కూడా అదే. కాబట్టి అక్కడ పది విధాలుగా అమ్మవారిని స్తోత్రం చేసి ప్రసన్నం చేసుకుంటే అప్పుడు వాళ్ళ లోపల సుఖ సంపదలు వృద్ధి చెందగలవని చెప్పి వరాన్నిచ్చి ఆ యొక్క వర ప్రభావమున తను తల్లి
తల్లి ఇంట సంపదలు క్రమక్రమంగా వృద్ధి చెందాయి. కాబట్టి ఈ యొక్క మార్గశీర మాసమున ఎవరైతే ఈ వ్రతాన్ని 5 వారములు లేదా 4 వారములు మహా పరమనిష్టతో గనక పూజ చేస్తే ఏ వైభవముగా వాళ్ళ యొక్క శక్తి కొద్దీ ఇక్కడ అమ్మవారికి పరమాన్నం పెట్టచ్చు, పులగము పెట్టచ్చు, బూరెలు పెట్టచ్చు.